ఇక టాప్ 1 డీటెయిల్డ్ గా చూస్తే సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. సిబిఐ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, డిఆర్ఐ, ఎఫ్సిఐ దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం. ఇక సివిల్ సప్లైలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణంపై గత 20 నెలలుగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 1100 కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ఆరోపణలున్నాయి. అన్ని రకాల ఆధారాలతో గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించి 17 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో తప్పించుకుంటోంది. అందుకే దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల ఆధారాలతో కూడిన 715 పేజీల ఫిర్యాదును దర్యాప్తు సంస్థలకు అందజేశారు. ఇక ఈ ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుగా మారనుంది. చాలా మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు ఈ కుంభకోణంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సివిల్ సప్లై స్కామ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవెల్ చెప్పండి, సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లెవెల్? ఇవాళ కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని చెప్పేసి మొదటి నుంచి నానుడే ఉంది. అందులో భాగంగానే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తి కాకముందుకే వాళ్ళు అనేక స్కామ్ల మీద స్కాములు చేస్తుంది. ప్రధానంగా రైతాంగం పండించిన పంట మీద కూడా ఇవాళ స్కాములు చేసి ఇరుక్కుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలే కాదు, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సివిల్ సప్లై శాఖకు సంబంధించిన స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 715 పేజీల ఆధారాలతో ఒక బుక్లెట్ తయారు చేసి అందులో పూర్తి ఆధారాలను సేకరించి వాటన్నింటినీ కూడా ఇవాళ ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. అంటే ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పాలన గాడి తప్పింది. గాడి తప్పడమే కాకుండా ప్రతి విషయంలో కూడా కమిషన్లు, స్కాములు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే స్కామ్ అంతా జరిగింది. దీనికి ముఖ్యమంత్రి కూడా బాధ్యతే. ముఖ్యమంత్రికి అంతా తెలిసే చేశారు. ఇది ఒక క్వింటాకు సంబంధించి 2330 రూపాయలకు సంబంధించి ఏదైతే బిడ్డింగ్ చేసిరో ఆ 2330 రూపాయలను కేవలం 2000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిగతా 330 రూపాయలకు సంబంధించి ఏదైతే ఉందో అది నేరుగా ఇటు మంత్రులకు సంబంధించిన ఖాతాలు కావచ్చు, లేదంటే వారి అన్యాయులకు సంబంధించిన ఖాతాలో జమ చేసే విధంగా దాదాపు 30 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులకు సంబంధించి ఈ 330 రూపాయలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా నడిచింది. దాదాపు 330 రూపాయలు ఇంటూ 30 లక్షల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 1100 కోట్లకు పైగా ఇందులో స్కామ్ జరిగినట్లు ఆధారాలతో సహా విత్ బ్యాంక్ ఎవిడెన్స్ కూడా, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవాళ ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఈడీకి సంబంధించిన ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కూడా. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏసీబీకి ఫిర్యాదు చేసి ఏసీబీ పట్టించుకోకపోగా హైకోర్టుతో ప్రజా ప్రయోజన వాద్యం కింద పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్నిసార్లు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగినా అడ్వకేట్ జనరల్ తప్పించుకుంటున్నాడు, సమయం కోరుతున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కొంచెం క్రితం మీడియాతో మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పిందంటే పూర్తిగా ఇందులో ఆధారాలతో సహా ఉన్నది కనుకనే దీన్ని విచారణ సాగకుండా చేస్తుంది ప్రభుత్వం అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అందుకు అనుగుణంగానే విచారణ జరగకుండా వాయిదాలు కోరుతుంది. దాదాపు 11 సార్లు వాయిదాలు కోరిన ఏకైక కేసు ఇదే అని చెప్పేసి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు అన్నింటికి కూడా ఈ ఎవిడెన్స్ పంపిస్తాం, విచారణ చేపట్టాలి. ఆ బాధ్యులు ఖచ్చితంగా ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రి, అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇందులో హస్తం ఉన్నట్లు ప్రధానంగా వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ సప్లై కుంభకోణంలో ఎవరెవరి హస్తాలు ఉన్నట్టుగా, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రధానంగా ఇవాళ సివిల్ సప్లై శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే జరిగింది. అంతా ముఖ్యమంత్రి తెలుసు. కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు అంటే ఢిల్లీకి సంబంధించిన నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. వారి ఖాతాలోకే డబ్బులు జమ చేశారనేది కూడా ఒక ప్రధానమైన ఆరోపణే కాదు, బ్యాంకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ
715 పేజీల ఏదైతే ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఈడీ కార్యాలయంలో సబ్మిట్ చేసినట్టు కూడా చెప్పారు. అంటే పూర్తిగా ఇందులో ఆ కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇటు ముఖ్యమంత్రి కూడా ఇందులో బాధ్యుడే అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీనిపైన ఇప్పటికీ అన్ని ఏజెన్సీలకు మేము వివరాలు అందించాం, విచారణ చేపట్టాలని కోరుతున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఏదైతే ఇవాళ హైకోర్టును ఆశ్రయించాం, హైకోర్టులో కూడా మాకు న్యాయం జరుగుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్దాం, ఈడీ కేంద్ర కార్యాలయమైన ఢిల్లీ కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే అది అత్యున్నత ఆ విచారణకు సంబంధించి ఉంటుంది, అది ఖచ్చితంగా దానికి కూడా వెళ్తాం, అక్కడ కూడా ఫిర్యాదు చేస్తాం. మీ ఫిర్యాదులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ సైతం అనేక సందర్భాల్లో దీనిపై లేవనెత్తారు. ఇటు ఈ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని, అందుకు అనుగుణంగానే స్కాములు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తుంది. ఇవాళ ఆధారాలు ఉన్నా కూడా విచారణ ఎందుకు చేపట్టట్లేదు, ఇవాళ ఏదైతే ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా దీనిపైన ఏదైతే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక ఈ విచారణ వేగవంతం చేసేలా, విచారణ సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. గతంలో బీజేపీ దీనిపైన మాట్లాడింది, కానీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అంటే కారణం ఏంటనేది కూడా ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ సివిల్ సప్లై స్కామ్ కు సంబంధించి విచారణ చేసి దోషులను శిక్షించాలి. ఈ దండంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కూడా ఫిర్యాదు అన్ని దర్యాప్తు సమస్యలకు ఫిర్యాదు చేస్తాం త్వరలో అని కూడా ఈ సందర్భంగా పెద్ద చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే సివిల్ సప్లైలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణంపై గత 20 నెలలుగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఇక ఈ సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరికొన్ని బృందాలకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించినప్పటికి కూడా 17 నెలలు అయిపోయినప్పటికి కూడాను ఇంకా కూడా ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటుంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ బృందం అంతా కూడా కదిలి వచ్చింది. దీనిపై విచారణ జరిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ బృందం అంతా కూడా డిమాండ్ చేస్తా ఉంది.